టెట్‌కు సంబంధించి కొన్ని ఆన్సర్‌లకు తప్పులు ఇవ్వడం జరిగిందండి. 14/12/2025 రోజున మార్నింగ్ సెషన్‌లో రాసిన ఈ పేపర్‌ని కొంచెం చెప్తాన్నాను. 44వ క్వెషను. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో క్రియ అనుంది. మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్తమాన ఏకవచనం సమాపక క్రియ, రెండవది భూతకాల బహువచన సమాపక క్రియ, భవిష్యత్ కాల ఏకవచన అసమాపక క్రియ, వర్తమాన ఏకవచన అసమాపక క్రియ. మనకి ఇందులో ఆన్సర్ ఏమిచ్చాడప్ప అంటే ఒకటవది ఇచ్చాడు, వర్తమాన ఏకవచన సమాపక క్రియ. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు అంటే పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, అసమాపక క్రియ అంటే వర్తమాన ఏకవచన అసమాపక క్రియ. సో 4వది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 59వ క్వశ్చన్. వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరైనవి. ఇక్కడ వస్తునిష్ట పరీక్షల ద్వారా మనం ఏమేమి సామర్థ్యాలు తీయవచ్చు అంటే ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం, అది కరెక్ట్ ఆన్సరే. భావ సామర్థ్యాల ప్రకటనకు ఇది తప్పు ఆన్సర్ అండి. వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు. వీటి ద్వారా బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణ సామర్థ్యాలను ఖచ్చితంగా ముగింపు చేయవచ్చు. సో ఇక్కడ ఆన్సర్లు ఆను, ఈను, ఈ 3 కరెక్ట్ అవుతాయి. కాకపోతే ఇచ్చిన ఆన్సర్స్లో ఏమిచ్చాడప్ప అంటే ఒకటవది ఇచ్చాడు, అంటే ఆయి మాత్రమే అన్నాడు. సో ఇక్కడ ఈ కూడా 4వ ఆప్షన్ కూడా ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా మనకు తప్పు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయవచ్చు. అలాగే మరొక క్వశ్చను. ఈ క్రింది వాణిలో పంట దిగుబడిపై దుష్ప్రభావాన్ని చూపేవి. ఇందులో అకాల వర్షాలు, ఋతువుల వారీ వాతావరణ పరిస్థితులు, పంట వ్యర్థాలను పొలంలోనే వదిలేయడం, సుదీర్ఘమైన వేడిమితో కూడిన వేసవి కాలం. సో ఇక్కడ పంట దిగుబడిపై ప్రభావాన్ని చూపేవి ఋతువుల వారీ వాతావరణ పరిస్థితులు తప్ప మిగతా 3 ఆప్షన్స్ అంటే ఏ అకాల వర్షాలు, సి పంట వ్యర్థాలను పొలంలోనే వదిలేయడం, సుదీర్ఘమైన వేడిమితో కూడిన వేసవి కాలం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమిచ్చాడు, ఏ అండ్ డి అంటే అకాల వర్షాలు, సుదీర్ఘమైన వేడి అని మాత్రమే ఇచ్చాడు. కానీ పంట వ్యర్థాలను కూడా పొలంలోనే వదిలేయడం కూడా ఖచ్చితంగా అది కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు టమోటా పంట పండిస్తాము, టమోటా పంట అంతా అలాగే వదిలేసామనుకోండి, ఏమవుతుంది, నేల మొత్తం ఆమ్లవంతమైపోయి మరి పంట దిగుబడి పూర్తిగా చెడిపోతుంది, భూసారం కూడా పూర్తిగా కోల్పోతుంది. ఇలా పంట వ్యర్థాలు అంటే దానికి ఒక లిమిట్ అంటూ ఏమీ లేదు. సో అలాగే వదిలేసుకుంటూ వెళ్తే అది ఖచ్చితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది కూడా తప్పు ఆన్సరే. దీనికి కూడా మార్కు కలపాల్సి ఉంటుంది.